నాకు మొన్న వెంకటేష్ గారు ఫోన్ చేసి ఈ కార్యక్రమం ఉంది రండి అంటే నా గొంతు బాగలేదు, నేను ఎట్లా మీ అందరితో ఈ ఆనందాన్ని పంచుకోవాలి అని అనుకున్నా. కానీ ఏదో కొంత నాకు తెలిసినంత వరకు మీతో కొంత ఆనందాన్ని పంచుకోవాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఇంతమంది అమ్మలని ఒక దగ్గర చేర్చి వాళ్ళకి పాద పూజ చేయాలనే ఒక ఆలోచన వచ్చినటువంటి నా మిత్రుడు వెంకటేష్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి నిజంగా నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే నాకు వెంకటేష్ గారితో పొలిటికల్గా రాకముందు 2001 నుంచి కూడా నాకు పరిచయం. ఆయన చేస్తున్నటువంటి సేవాభావాలతో చేస్తున్నటువంటి ఆయన గుణం నిజంగా నాకు నచ్చుద్ది. ఎంతోమందికి డబ్బులు ఉంటాయి, కానీ చేయాలన్న ఆలోచన, దాన్ని ఆలోచన రూపంలో తీసుకురావడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉండాలి. కానీ అవన్నీ ఆయనకు దేవుడు ప్రసాదించినందుకు నేను నిజంగా గర్వపడుతున్నా. నా స్నేహితుడు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నాడని. ఇప్పటిదాకా మాట్లాడిన అందరూ కూడా అమ్మల గురించి బాగా చెప్పిండ్రు. అందరికీ ఆకలి అవుతున్నట్టుంది. ముఖ్యంగా మా విద్యార్థులకైతే బాగా ఆకలి వేస్తున్నట్టున్నది. ఏం అమ్మాయిలు అబ్బాయిలు, గర్ల్స్ అండ్ బాయ్స్, మీకు అందరికి ఆకలి వేస్తుందా? వేస్తలేదా? వేయొద్దు మరి. ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి అమ్మను పూజించుకునేటువంటి అవకాశం రావడమే ఒక్క పూట ఆకలి లేకున్నా కూడా మనం ఉండగలిగేంత ధైర్యాన్ని, ఆ సామర్థ్యాన్ని కలిగిస్తుంది. మరి ఇంతమంది నా అక్క చెల్లెళ్ళు, అమ్మలు అందరు ఇక్కడ ఇచ్చి పాద పూజ అందుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అమ్మ గురించి 2 మాటలు. అమ్మ లేనిదే సృష్టి లేదని అందరికీ తెలుసు, కానీ నాన్న లేనిదే సృష్టి జరుగుతుందా అంటారు కొంతమంది. నేను అంటాను, అమ్మ ఒక భూమి లాంటిది. భూమిలో విత్తనం ఉన్నా కూడా భూమి అనేది లేకపోతే విత్తనం కూడా వేస్టే కదా. అందుకే అమ్మ పుట్టుక అంత గొప్పనైనది. తన కడుపులో బిడ్డను మోస్తున్నా అనే ఆలోచన రావడంతో తల్లిలో ఒక మంచి పులకరింపు వస్తుంది. అరే నేను ఒక తల్లిని కాబోతున్నా, నాకు అమ్మ అనే పిలుపు కన్నా మిన్న నాకేముంటుంది, నా కొడుకైనా బిడ్డైనా నన్ను అమ్మ అని పిలవాలన్న ఒక ఉద్దేశం ఉంటే, వాడు కడుపులో తంతున్నా, ఆకలిస్తున్నా, వాడు అరుస్తున్నా అబ్బా అని చెప్పి ఒక సంతోషానికి లోనవుతాం మనం అందరం. ఒక మాతృమూర్తులు. మరి కొడుకు ఆకలితో ఉంటే తల్లి ఊరుకుంటుందా? బిడ్డ ఆకలితో ఉంటే తల్లి ఊరుకుంటుందా? మరి గోరుముద్దలు తినకపోతే మనకి బలవంతంగా పెంచి పెద్ద చేసి చందమామని చూపించైనా గోరుముద్దలు తినిపించేటువంటి అమ్మ నిజంగా మనకు జన్మనిచ్చిన అమ్మని మర్చిపోతే నిజంగా మన జన్మే పెడతాం. మరి ఇంత మంచి అమ్మ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఇంత మంచిగా ప్రజల్లోకి తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మీతో చాలా మాట్లాడాలని ఉంది. ఎందుకంటే సృష్టికి మూలం స్త్రీ, కానీ నాకు ఒకటి ఉంటుంది, ఎప్పుడు కూడా సమాజంలో ఎప్పుడు కూడా మహిళని వెనుకబాటుతనానికి గురి చేస్తూ ఉంటారు. మా వెంకటేష్ మిత్రుడు ముందు స్థానానికి తీసుకొచ్చింది. కానీ నేను ఊరికే అనుకుంటా, అసలు మగవాడి గొప్ప ఏంటి? ఆడవాళ్ళ కంటే గొప్పతనం ఏముంటుంది మగవాడిలో? కొత్తగా మగవాడు అర్ధరాత్రి కూడా తిరగగలుగుతాడేమో, ఆడపిల్ల తిరగలేదేమో. కానీ మనం తిరగాలనుకుంటే అర్ధరాత్రి కూడా తిరగవచ్చు. కానీ మన సమాజం ఇంకా అంత ఎదగలేదు. మరి ఆ సమాజాన్ని అంత ఎదగాల్సినటువంటి బాధ్యత నిజంగా కూడా సమాజం మీద ఉంది. ఆడపిల్ల అంటే చిన్న చూపు వద్దు. మరి అమ్మాయే లేకపోతే ఈ సృష్టి లేదు. మరి ఇంతమంది అమ్మలు మనం పెంచి కనిపించినటువంటి